మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని వారికి అధికారం ఇచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఒక్క వచనంలో లాస్ట్ వారం మనం ఏం నేర్చుకున్నామంటే అపోస్తులు అనేవారు ఎలా పిలవబడతారు అని నేర్చుకున్నాం. ఎవరిని యేసు ప్రభు శిష్యులని పిలాలి అని మనం నేర్చుకున్నాం గత వారం. ఈ వారంలో మనం ఏం తెలుసుకుంటున్నామంటే వారికి అధికారం ఇచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఒక్క మాట మనం నేర్చుకుంటున్నాం. మత్తయి సువార్తను ధ్యానించుకుంటున్న క్రమంలో మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనంలోనే శిష్యులు అంటే ఎవరు, ఆ శిష్యులకి యేసు ప్రభు అపోస్తులని పేరు పెట్టాడని అది గతం నేర్చుకున్నప్పుడు ఈ రోజు అదే వచనంలో ఆయన వారికి అధికారం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఎవరు అధికారాన్ని పొందుకోగలుగుతారు? ఎటువంటి అధికారం ఇచ్చారంట? వారికి దురాత్మ మీద అధికారం ఇచ్చాడంట. 2 స్వస్థతలు చేయడానికి అధికారం ఇచ్చాడంట. ఒక వ్యక్తికి, మానవుడికి అధికారం కావాలంటే అది దేవుడే అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు నెబుకద్నెజర్ అనే రాజుకి అధికారం ఎవరిచ్చాడు? దేవుడే ఇచ్చాడు. ఆ అధికారం దేవుడే ఇచ్చి ఆ అధికారాన్ని వినియోగించుకొని ఎప్పుడైతే ఆ అధికారి తప్పటడుగులు వేస్తున్నాడో ఆ తప్పటడుగుల్లోంచి ఆయన మహిమపరచుకోవడానికి శద్రకు, మేషకు, అబేద్నెగోలను వాడుకొని ఆ రాజు ఆ నలుగురిని చూసినప్పుడు, అగ్నిగుండంలో వేయబడిన ఆ ముగ్గురిని కాకుండా ఆ 4వ వ్యక్తిని చూసినప్పుడు ఆ రాజు కనులు వెలిగింపబడి ఇజ్రాయెల్ నమ్ముకున్న దేవుడే సర్వ విశ్వానికి దేవుడని ఒక చట్టాన్ని రూపొందించాడు. కొన్నిసార్లు మనకి ఇష్టం లేని వ్యక్తులు అధికారంలోకి వచ్చారు అంటే దేవుని యొక్క ప్రణాళిక ఏదో ఉంది. కాబట్టి మనం ఏమనుకుంటామంటే అధికారము ఇంకెవరో ఇచ్చారు అనుకుంటాం. ఒక అన్యులు మనకు సంబంధంగా వారు ఎవరైనా అధికారంలోకి వెళ్ళారనుకో, ఈ వ్యక్తి ఎందుకు నిలబడ్డాడు? ఈ వ్యక్తి కాదు కదా, దేవుడు నమ్ముకునే వ్యక్తి నిలబడితే బాగుంటుంది కదా, ఒక మంచి వ్యక్తి మనం నిలబడితే బాగుంటుంది కదా అనుకుంటాం. కానీ ఫరోని ఎన్నుకున్న దేవుడు, నెబుకద్నెజర్ రాజును ఎన్నుకున్న దేవుడు, యోసేపును ఎన్నుకున్న దేవుడు, దానియేలు ఎన్నుకున్న దేవుడు అనుగ్రహిస్తేనే కానీ ఏ అధికారము ఏ మానవుడికి రాదు. దేవుడు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానికి మద్దతుగా రోమా పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం చదువుదామా? ప్రతి వాడును పైకి అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగింది తప్ప మరి ఏ అధికారమును లేదు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు అధికారులు ఏమనుకుంటే వాళ్ళే బాగున్నారా, వారి యొక్క నమ్మకమే వాళ్ళకి ఈ స్థితిలో నిలబెట్టిందిరా అనుకుంటాం. నో, ఒక వ్యక్తిని అధికారంలో నిలబెట్టాడంటే దేవుడే నిలబెడతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ అంబానీ ఉన్నాడు. తను దేవుణ్ణి నమ్ముకోలేదు, కానీ అనేక మందికి ఉపాధి కల్పించడానికి, అనేక మందికి ఉద్యోగాలు కల్పించడానికి, అనేక మందికి పరిస్థితులు కల్పించడానికి దేవుడు ఆ వ్యక్తిని అలా నిలబెట్టుకున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని నిలబెడితేనే నిలబడగలుగుతాడు. దేవుడు ఒక వ్యక్తికి అధికారం ఇస్తేనే ఆ అధికారాన్ని చలాయిస్తాడు. దేవుడు కాదనుకుంటే ఆ అధికారం ఆ వ్యక్తికి ఉండదు. ఈ వాక్యం మనకి ఏం తెలుస్తుందంటే అధికారము దేవుడి నుంచే వస్తుంది. హల్లెలూయా. అలాగా ఈ శిష్యులను ఏం చేశాడంటే తరఫీదు ఇచ్చి వీరికి ఎటువంటి అధికారం ఇస్తున్నాడంట? కొంతమందికి రాజకీయంగా అధికారం ఉంటుంది, కొందరికి రాజుగా అధికారం ఉంటుంది, కొంతమందికి నాయకులుగా అధికారం ఉంటుంది, కొంతమందికి ఇంటిలో తల్లిదండ్రులకు ఒక నాయకునిగా, పిల్లల పట్ల ఒక నాయకునిగా, ఒక నడిపించే వారిగా ఉంటుంటారు. అయితే ఇక్కడున్న అధికారం ప్రత్యేకం. ఇక్కడున్న అధికారం ఎటువంటి అధికారం అంటే దయ్యాల మీద అధికారం, స్వస్థతల మీద అధికారం, ప్రకృతి మీద అధికారం, పరిస్థితుల మీద అధికారం. మనం అధికారం కావాలా అనుకుంటే కావాలి. ఎందుకంటే ఒక వ్యక్తికి నాకు గొడవ అవుతుందంటే దానికి కారణం ఏంటి తెలుసా? ఆ వ్యక్తి చెడ్డవాడని కాదు, లేదా నేను చెడ్డవాడని కాదు, ఆ వ్యక్తికి నాకు మధ్య గొడవ పెట్టేది ఇంకోటి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదువుదామా? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై ఉండి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు
దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకోండి. ఎందుకనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ లోకనాథులతోనూ ఆకాశ మండలము దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాము. మనం పోరాడుతుంది ఏంటంట? అధికారులు అంట. అధికారులను ఉద్దేశించింది ఫ్లెష్ తో శరీరంతో ఉన్న వాళ్ళని ఉద్దేశించి మాట్లాడింది కాదు. ఆకాశ మండలంలో నీకు నాకు గొడవ పెడతాడు, అన్నదమ్ములకి గొడవ పెడతాడు, అక్కా చెల్లెళ్ళు గొడవ పెడతాడు, భార్యాభర్తలు గొడవ పెడతాడు, ప్రతి వ్యక్తికి గొడవ పెడతాడు. వాడు దొంగిలించేది ఏదంటే మనిషిలో ఉన్న సమాధానాన్ని దొంగిలిస్తాడు, మనిషిలో ఉన్న విశ్వాసాన్ని దొంగిలిస్తాడు, మనిషిలో ఉన్న అపనమ్మకం పుట్టించడమే వారికి ధ్యేయంగా పనిచేస్తాడు. కాబట్టి మనకి ఎటువంటి అధికారం కావాలంట? దురాత్మను సైతం ఎదిరించగలిగే అధికారం కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ గొడవ వస్తుందంటే ఆ గొడవకి కారణమైన వాడిని ఎదిరిస్తే ఈ గొడవ చలామణి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి మోకాలు నొప్పులు వస్తున్నాయి అనుకో, బాగా నొప్పులు వస్తున్నాయి అనుకో, మనం ఏం చేస్తాం? ట్యాబ్లెట్లో ఆ మోకాలు నొప్పి ఎందుకు వస్తుందో తెలియకపోతే ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామంటే పెయిన్ కిల్లర్స్ వాడతాం. ఎన్ని పెయిన్ కిల్లర్స్ ట్యాబ్లెట్లు వాడినా ఆ ట్యాబ్లెట్లో పవర్ ఉన్నంతసేపు, ఆ మొత్తం ఉన్నంతసేపు ఆ మోకాలు నొప్పి తగ్గుతుంది తప్ప, వన్స్ ఆ పవర్ పోయినకో మనకి ఏం పోద్ది? నొప్పి మళ్ళీ ఆటోమేటిక్గా వస్తుంది. కానీ దాని కారణం ఏంటి అనేది మనం గ్రహించగలిగితే, ఓహో మోకాల్లో గుజ్జు లేదా అందుకు వస్తుందా అని గుజ్జుని నింపగలిగామనుకో, అప్పుడు శాశ్వతంగా అది మోకాలు నొప్పులు అనేది రాదు. మనకి ఈరోజు గొడవలు రావడానికి గల కారణం, మన ఇంట్లో సమాధానానికి పోగొట్టడానికి గల కారణం, మన ఇంట్లో ఇబ్బందులు కలగడానికి కారణం శరీరంతో కాదు. ఏంటి? దేవుని అంటే ఎవరితోదంట? ఆకాశ మందులని దురాత్మల యొక్క శక్తితో. దేవునికి స్తోత్రం. మనం ఎవరితో పోరాడుతున్నాం? శరీరంతో కాదు, దురాత్మల యొక్క సమూహంతో పోరాడుతున్నాం. చక్కగా ఉన్న కుటుంబం అండి, ఎవరికండి గొడవ పెట్టుకోవడం ఇష్టం? ఎవరికైనా గొడవలు ఇష్టపడతామా? ఎవడో ఇష్టపడతాం. ఎవడండి ఉట్టుపునానికి ఒకరిని కొట్టాలనుకుంటాడు? ఎవరినండి ఉట్టుపునికి ఒకరిని మోసం చేయాలనుకుంటాడు? వీడేంటే మనిషి యొక్క స్థితిని చదివి వాడే మనలోని గొడవలు లేకపోతే. మన ఇంట్లో గొడవలు ఉన్నాయా? గొడవలకు కారణమైన సాతానా అని అనగలిగే అధికారం మనకు కావాలి. మన ఇంట్లో పేదరికాన్ని కలిగిస్తుందా? పేదరికం కారణమైన దురాత్మ యేసును అని అనగలరు. కొన్నిసార్లు దేవుడు అనుమతించి ఉంటాయి అధికారం అనేది. చీకటి శక్తి యొక్క ప్రభావం చూస్తున్నాం. మన పాఠం ఏంటి? మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. శిష్యులకి దురాత్మ మీద అధికారం ఇచ్చాడంట. తర్వాత రోగం మీద అధికారం ఇచ్చాడు. అధికారం ఎవరి వల్ల కలుగుతుంది? దేవుని వల్లనే కలుగుతుంది. ఇక్కడ శిష్యులకి కూడా కలిగింది దేవుని వల్ల. అసలు ఈ అధికారాన్ని మనం పొందుకోవాలంటే కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఎలాగ మన అధికారం పొందుకోవాలి? ఎలాగ మన ఈ స్వస్థతలు మనం చేయగలిగాలి? అవసరం అండి స్వస్థత చేయడం అంటే ప్రతి సంఘములోని దేవుడు స్వస్థపరిచేవాడిని వెనుకుంటాడు. అవసరం. లోకంలో ఉన్న సమాజాలు వేరు. ఆటో సమాజం వేరు, లారీ సమాజం వేరు, తర్వాత డోక్రా సమాజం వేరు, లేదంటే మరొక సమాజం వేరు. దేవుని యొక్క సమాజం, దేవుని యొక్క సంఘం వేరు. ఆ ప్రతి సమాజానికి ఒక పని ఉన్నట్టుగా దేవుని సంఘానికి కూడా ఒక పని ఉంటుంది. అదే దురాత్మను వెళ్ళగొట్టే పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్వస్థపరిచే పని. హల్లెలూయా. బాగుపరిచే పని. హల్లెలూయా. లేవనెత్తే పని. హల్లెలూయా. చెడు అలవాట్ల నుంచి లోనైపోతున్న వారిని విడిపించే పని. ఈ పని సంఘానికి ఇచ్చారు, దేవుని అనుసరించే బిడ్డలకు ఇచ్చారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ అధికారాన్ని పొందుకోవాలి. అంటే మాకెక్కడ నుంచి వస్తుందండి అధికారం? మాకెలా వస్తుందండి? మేము ఎలా పోరాడతామండి? దేవునితో సహవాసం చేస్తే నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. ఇక్కడ నేనే కాదు, దేవునితో సహవాసం చేస్తే ఎంత బిడ్డైనా ఇచ్చిన ఆ బిడ్డ కూడా పొందుకుంటాం. నడిస్తే చాలు, ఆ వస్త్రం ముట్టుకుంటే చాలు, మనం మహిమ పొందుకుంటాం. హల్లెలూయా. ఆ అధికారం దేవుడిస్తాడు. అయితే ఆ అధికారం పొందుకోవడానికి కారణం ఏంటంటే మొదటగా ఆయన్ని నమ్మాలి. మొదటి లక్ష్యం ఏంటి? మార్కు సువార్త
16వ అధ్యాయము 17వ వచనం చదువుదామా? మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడను. అవి ఏమనగా, నా నామమున దెయ్యములు వెళ్ళగొట్టెదరు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములు ఎత్తు పట్టుకునేది, మరణకరమైనది ఏదైనా తాగినను అది వానికి హాని చేయదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎవరి వల్ల కలుగుతున్నాడు? నమ్మిన వారి వలన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మాలి. నమ్మకం అంటే ఏం చెప్పినా, చాలాసార్లు చెప్పాను మీకు. ఒక వ్యక్తి సైంటిస్టులు వచ్చారంట. సైంటిస్టులు వచ్చి ఒక కొండ దగ్గరికి వచ్చారు. వచ్చి ఒక పువ్వులోని అనేక ఉపయోగకరమైన ఔషధాలు ఉన్నాయి. ఆ పువ్వుని తీయాలంటే ఆ కొండ లోతుకి వెళ్ళిపోయి, గుహలోకి వెళ్ళిపోయి తీయాలి. కొండ లోతుల్లోకి వెళ్ళిపోయి తీయాలి. అయితే ఎవరు వెళ్ళకపోతున్నారు ఆ లోతులకి? ఎవరు వెళ్ళకపోతే ఎవరిని పంపిద్దామని అంటే, ఒరే ఎవరినైనా తేలిగ్గా ఉన్న వాళ్ళు, ఇలాంటి పిల్లల్ని మనం పట్టుకొని వాళ్ళకి తాడు కట్టి మనం దింపుదాం, ఆ పువ్వుని వాళ్ళు ఇలా తెంపుకొని తీసుకొస్తారు అని ఆలోచన కలిగి ఉన్నారు ఈ యొక్క సైంటిస్ట్. వెంటనే బలంగా కలిగిన వాళ్ళు, బలమైన వాళ్ళు అందరూ తీసుకొచ్చాడు. మంచి జిమ్ చేసిన వాళ్ళని, బలవంతుల్ని, పొడవుగా ఉన్న వాళ్ళని, కొంచెం ధైర్యం ఉన్న వాళ్ళని, ఆ పాపను కానీ ఆ బాబుని కానీ తాడు కట్టి ఆ పువ్వుని తెంపడానికని దింపడానికి ప్రయత్నం చేశారు. ఈ లోపల ఎవరు వెళ్దామా అని వెళ్ళిన తర్వాత కుర్రోడి దగ్గరికి వచ్చి, ఒరే బాబు, ఆ లోతులోకి మనం వెళ్ళి ఆ పువ్వుని తెంపి తీసుకురావాలరా, ఏమీ లేదు, నేను తాడుతో పట్టి గట్టిగా కడతాంరా, అసలు తాడు ఏమాత్రం జారిపోదు, కానీ నేను దింపుతాంరా అని అన్నాడు. ఎవరు దింపుతారు అన్నారంట. ఇంత కండలు వేసుకున్నాడు, అప్పుడు బలంగా ఉన్నాడు. మారుతి కార్లు సైతం ఇలా అమాంతంగా లేపెడుతున్నాడు. అలాంటి వాళ్ళు పెడితే వీళ్ళు వద్దండి అంటున్నాడు. నేను వెళ్తాను కానీ వీళ్ళు వద్దండి అంటున్నాడు. మరి వీళ్ళు కాకపోతే ఇంకెవరు కావాలని కొంచెం చూసినప్పుడు, సరే ఒక్కరు ఉన్నారండి, ఆయన ఉంటేనే కానీ నేను దిగను అన్నాడు. ఆయన ఉంటేనే కానీ నేను దిగాను. ఎవర్రా బాబు అంటే, మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడండి అన్నాడు. సరే తీసుకురారంటే ఇలా వస్తున్నాడు. ఒంట్లో సన్నంగా ఉండి బలం లేక ఇలా వస్తున్నాడు. ఒరే, నిన్ను దింపడానికి వీడికి కావాలా? నిన్ను దింపడానికి వీడికి ఎంత బలమైన వాళ్ళు ఉంటే, ఇంత దాడుద్యం కలిగిన వాళ్ళు ఉంటే, 24 గంటలు మట్టల్లో సత్తులు తినేసి ఎక్సర్సైజ్ చేసి బలమైన కొండలను సైతం పెకలించిన వాళ్ళు ఉంటే, వీళ్ళందరినీ కాదనుకొని ఇంత సన్నంగా ఉన్న వాళ్ళు కావాలన్నాడు. అవునండి, ఈయనైతేనే దింపుతాడు. దీని తర్వాత ఒరే వీళ్ళందరూ సైంటిస్టులు మాట్లాడుకొని, ఓన్లీరా ఆడు పట్టుకున్నట్టుగా పట్టుకుంటాడు, వెనకాల మనం పట్టుకుందాం బలమైన వాళ్ళు అనుకొని ఆ పాపను అలా దింపారండి. దింపిన తర్వాత వెళ్ళిపోయి తీసుకొచ్చి ఆ పువ్వుని కోసుకొని ఇచ్చాడంట. ఒరే, నాకు అర్థం కాదు, ఇంత బలమైన వాళ్ళు, ఇంత కండలు తీరిన వాళ్ళు, ఇంత బలిష్టంగా ఉంటే నువ్వు వచ్చి ఆ బక్కగా సన్నంగా ఉన్న వ్యక్తినే నువ్వు ఎందుకు నమ్మావంటే, అతడు నా తండ్రి. హల్లెలూయా. ఏమన్నాడు? అతడు నా తండ్రి. తన ప్రాణానైనా పోగొట్టుకుంటాడేమో కానీ నా ప్రాణము పోగొట్టుకోడు. తననైనా సరే చనిపోతాడేమో కానీ తను నా చేయిలోంచి, అది నమ్మకం. అటువంటి నమ్మకం నువ్వు కలిగి ఉంటే దయ్యాలు వదలగొడతావు. హల్లెలూయా. స్వస్థతలు చేయగలుగుతావు. హల్లెలూయా. కొత్త భాషలో మాట్లాడగలుగుతావు. హల్లెలూయా. ప్రతి విధమైన సూచక్రియలు చేయగలుగుతావు. అటువంటి అధికారం నీకు ఇస్తాడు. మొదటిగా ఏంటంటే నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. అటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నామా అంటే, కొంతమంది అంటారంటే, అండి అన్ని బైబిల్లోనే జరుగుతాయి సార్. ఎలా జరిగితే? ఇవన్నీ బైబిల్లో జరుగుతాయండి, రియాలిటీలో జరగవండి అంటారు. రియాలిటీలో కూడా జరుగుతాయి. హల్లెలూయా. రియాలిటీలో కూడా జరుగుతాయి. కానీ అవసరం ఉండాలి. ఏముండాలి? సరైన రీజన్ ఉండాలి, సరైన ఉద్దేశం ఉండాలి. జ్వరం వచ్చింది, ట్యాబ్లెట్ అయితే పోతుంది కదా, ఆ మాత్రం దేవుడికి రావాలంటే, ఆ మాత్రం దేవుడికి రావాలా? ట్యాబ్లెట్ జరుగుతుంది. కొంతమంది అవివేకంలో ఉంటున్నారు.
పాస్టర్ గారు ప్రార్థన చేస్తే జ్వరం పోద్ది చేయించుకోవాలి. కృతజ్ఞత ఉన్న వాళ్ళందరూ దేవుని దగ్గరికి రావాలి. పాస్టర్ గారు చేస్తే మనకి అప్పులు తీరిపోతే దేవుని దగ్గర రావాలి, తప్పేం కాదు, చేయించుకోవాలి. కానీ నువ్వు కష్టపడకుండా మందులు వేసుకోకుండా నువ్వు చేస్తే అది దేవుణ్ణి శోధించినట్టు. ఏమన్నాను? దేవుని శోధించండి. యేసు ప్రభుని సాతాను గడు ఏం చేశాడంటే దేవాలయం మీద శిఖరమకి, అంటే ఇది దేవాలయం కదా, ఈ శిఖరం మీదకి వచ్చాయంట. నీ పాదములకు రాయి తగలకుండా నీ దూతలు వచ్చి ఎత్తి పట్టుకుంటాయని బైబిల్లో ఉంది కదా. 91 కీర్తన చదువుతామండి, చదవండి. 91 కీర్తన 12 వచనం. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు అని ఉంది కదా. ఎవరిని? మహోన్నతుడు చాటును నివసించేవాడు, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు అని ఉంది కదా. కాబట్టి ఇగో దూతలు వచ్చి కాబట్టి దూకానంటే సాధారణ ఎవరిని? యేసు ప్రభు. దూకేచ్చా? ఉంది కదా లేఖనం. ఎత్తి పట్టుకుంటానని ఉంది కదా, దూతలు వచ్చి ఎత్తి పట్టుకుంటాయని కదా, దూకేచ్చు కదా. అంటే దేవుణ్ణి శోధించి నాకు ఏదో స్వస్థతలు ఉంది కాబట్టి నేను స్వస్థపరచు. దేవుణ్ణి శోధిస్తే పని అవుతుంది, అవసరం ఉంటే పని అవుతుంది. మీరు విషము తాగినను మీకు ఏమీ అవ్వదు అంటే విషం తాగమని కాదు, అన్ఎక్స్పెక్టెడ్గా నీకు తెలియకుండా ఎవరైనా విషం పెట్టారనుకో దానిని తప్పిస్తాం. హల్లెలూయా. అది ఉద్దేశం. కాబట్టి దేవుడు మనకి ప్రతి విధమైన రోగం మీద, ప్రతి విధమైన పరిస్థితుల మీద, ప్రతి విధమైన వ్యతిరేకత మీద మనకు అధికారం కావాలంటే మొదట నమ్మాలి. నమ్మిన వాడు ఏం చేస్తాడు సార్? దాని పై వచ్చి చదవండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 17కి పైన చదవండి, పారాగ్రాఫ్ ఫస్ట్ నుంచి. మార్కు 16వ అధ్యాయము 15 నుంచి చదవండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మే వ్యక్తికి రెండో గుణం ఏంటంటే బాప్తిసం పొందుకుంటాడు. నమ్మే వ్యక్తి ఏం చేస్తాడు? బాప్తిసం పొందుకుంటాడు. బాప్తిసం పొందుకోవాలంటే దానికి మారు మనసు ఉండాలి, పాప క్షమాపణ నిమిత్తం పశ్చాత్తాపం ఉండాలి. బాప్తిసం తీసుకునే వ్యక్తి 4 పనులు చేయాలి. పరిశుద్ధాత్మను పొందుకోవాలి, తర్వాత ప్రార్థన చేయాలి, సహవాసం ఉండాలి, రొట్టె విరవాలి, తర్వాత ఇంకేం చేయాలంటే ఎడతెగక ప్రార్థన చేసేవాడు. ఇలాంటి గుణాలు ఉంటే నీకు శక్తిని అనుగ్రహిస్తాడు దేవుడు. హల్లెలూయా. అది ఎటువంటి శక్తినైనా, ఎటువంటి పరిస్థితులైనా నువ్వు తారుమారు చేయగలుగుతావు. రెండోది, నువ్వు స్వస్థత నీకు అధికారం కావాలంటే అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనం చదువుదామా? అపోస్తుల కార్యము 1:8. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు ఇంకోటి ఏం కావాలంట? శక్తి కావాలి. అధికారం ఉంటే దానికి దేవుని యొక్క ఆత్మచేతనే శక్తి ఉంటేనే కానీ మనం చేయలేం. ఒక వ్యక్తి వచ్చాడంట, యేసు ప్రభు శిష్యులు అందరూ వచ్చేసి యేసునామములో కుంటువాడా లే అంటే లేచిపోతాడండి. లేచిపోయాడు. యేసునామములో నీకు కళ్ళు వచ్చింది కాక అంటే కళ్ళు వచ్చేసినాయి. యేసునామములో నీకు రోగం పోవాలంటే రోగం పోతుంది. యేసునామములో నీ దైవ పో అంటే పోతుంది. ఇది ఏదో బాగుంది కదా అనుకుని ఒకడు వచ్చి యేసునామములో దైవ పో అన్నాడు. వాడు చదువుదాం, ఆ విషయం భలే ఉంటుంది. అది అపోస్తుల కార్యము, అదే అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 17వ వచనం. కాదమ్మా 19, 8 కాదు 19, 13 నుంచి 16. 13 నుంచి 16. ఆ దయ్యములు పట్టిన వాడు ఎగిరి ఆయన మీద పడి వారిలో 2 లొంగదీసుకొని ఇక్కడ అంటారు దెయ్యం
యేసునామంలో దయ్యమా పో అంటే, యేసు ప్రభు తెలుసు నాకు, పౌలు తెలుసు, నువ్వెవడో నన్ను వదలగొట్టడానికి అనేసి మొత్తం గొడ్లు వీకేసి లొంగ తీసుకొని కొట్టి ఊరున తరిగిందంట. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, అధికారం కావాలంటే విశ్వాసం ఉండాలి, అధికారం కావాలంటే బాప్తిసం ఉండాలి, అధికారం కావాలంటే పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి. అధికారం లేకుండా నువ్వు దేవుడిని స్వస్థపరుస్తావు, దేవుడిని చేసేస్తావు అంటే ఏ మాత్రము కూడా అది ఏమాత్రం కూడా పని అవ్వదు, ఏమాత్రం కూడా అసలు పని అవ్వదు. దేవుని శక్తి ప్రార్థనా పూర్వకంగా సహవాసం చేసినట్లయితే, ప్రార్థనా పూర్వకంగా ఆయన వెంబడించినట్లయితే, నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే, నువ్వు బాప్తిసం తీసుకున్నట్లయితే, దేవుని వెంబడించేవాడిగా ఉన్నట్లయితే, దేవుని శిష్యుడిగా పేరు పొందేవాడంటే నువ్వు అధికారం పొందుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి ఏం చేశారంటే, యేసు ప్రభుని చంపేశారు. ఇగో వీడు దయ్యాలు పట్టినాడు, వీడు దేవుడు అని చెప్పుకుంటున్నాడు, వీడేమో అబద్ధాలు ఆడుతున్నాడు అని లేనిపోయిన నిందలన్నీ వేసేసి యేసు ప్రభుని చంపేశారు. చంపేసిన తర్వాత తీరా చూసిన తర్వాత ఆయన మూడో దినాన్ని లేచిపోయిన తర్వాత ఎవరైతే అయిపోయిందిరా, పీడ వదిలిపోయింది, అంతా బాగుంది, ఇంకా ఎటువంటి దుర్బోధలు రావనుకొని మంచి బోధన దుర్బోధ అనుకుంటూ వీళ్ళందరూ హాయిగా నెత్తి మీద హాయిగా ప్రశాంతంగా ఉందని పడుకుంటే, ఈ లోపల శిష్యులు వచ్చేసి ఒక కుంటివాడిని లేపేశాడు యేసునామములో. ఒరే నువ్వు ఎలా లేపోరా, ఈ కుంటుని ఎలా లేపో, ఈ కుంటుడు కాలు ఎలా ఇచ్చావంటే, మీరు చచ్చిపోయారు అనుకుంటున్నారు కదా, ఆ యేసుని మీరు లేపు. ఆ మాట అర్థమేంటి సార్? మీరు హంతకులు, మీరు చంపారు, ఆ చంపిన యేసు ప్రభువే లేచని బలముగా అధికారుల దగ్గర చెప్పగలిగిన కారణం ఏంటంటే యేసు నామముని కలిగి ఉన్నాం. వెండి బంగారం మా దగ్గర లేవు, మేము యేసు నామాన్ని కలిగి ఉన్నాం. ఆ యేసు నామం చెప్తున్నాను, కాళ్ళు లేనివాడా లే అనగానే లేచాడు. కారణం ఏంటంటే విశ్వాసం. ఇటువంటి అధికారం మనం పొందుకోవాలి అంటే అవసరం ఉంది. 1 కొరింథీయులు 12వ అధ్యాయం చూడండి, పరిచయం చూడండి. సంఘములో మనం ఏం చేస్తున్నాం? క్రైస్తవులు అంటే ఆదివారం వచ్చేసి వాక్యం వినేసి, ఆదివారం వచ్చి పాటలు పాడేసి ఆరాధన చేసి వెళ్ళిపోవడం కాదు. ఇక్కడ నేర్చుకునేది బయట మనం అప్లై చేయబోతున్నాం. ఇక్కడ మనం చేస్తుంది బయటను మనం చూపించగలుగుతున్నాం. కానీ నామకార్థంగా మనం ఏదో చేయాలంటే ఆ దురాత్మ ఎలాగైతే ఆ వ్యక్తిని తరిమి కొట్టిందో మనం తరిమి కొట్టించుకోవాల్సే పరిస్థితి వస్తుంది. చూడండి, 1 కొరింథీయులు 12వ అధ్యాయము 4 నుంచి చదువుదామా? 12వ అధ్యాయం 4 నుంచి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములు ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలుగు కానీ అందరిలోనూ అన్నింటిలో జరిగించి దేవుడు ఒక్కడే. ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వారికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలా గనక ఒకరికి ఆత్మ మూలంగా తీసారా వాక్యం, ఒకరికి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యము, ఒకరికి ఆత్మ మూలంగా జ్ఞానవాక్యము, ఒకరికి ఆత్మ మూలంగా విశ్వాసమును, మరి ఒక ఆత్మ మూలనే స్వస్థపరచు వరములను, మరి ఒక అద్భుత కార్యములు చేయ శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒక ఆత్మలు వివరించి, మరి యొక్క నానా విధముల భాషలను, మరి యొక్క ఇలాగా దేవుడు ఏం చేస్తాడంటే అద్భుతాలు చేయ శక్తి, స్వస్థతలు చేయ శక్తి, విశ్వాసము, వాళ్ళు చూపించే విశ్వాసం కనపరిచే వరం ఎలా ఉంటుందంటే పీక్ స్టేజ్లో ఉంటుంది. అంత విశ్వాసం అంటే సరైన రీజన్ ఉండాలి. కానీ ఈరోజు అబద్ధ బోధకులు వస్తున్నాయి. ప్రవచనాలు అంటే ఎగబడి వెళ్ళిపోతున్నారు. ఒక ఆవిడ అంటుంది, ఒక ఆవిడకి ప్రెగ్నెంట్ పోయిందంట. పోస్తే ఏమంటుంది, దేవుడు నాకు ఎప్పుడో చూపించాడండి ఆమెకి ప్రెగ్నెంట్ పోద్దని అన్నాడు. ఇందులో ఎంతవరకు నమ్మచ్చు? అన్నాను, ఆ ప్రెగ్నెంట్ పోవడానికి కారణం నీవే అన్నాను. ప్రెగ్నెంట్ పోవడానికి కారణం నీవే. అదేంటి పాస్టర్ గారండి, దేవుడు చూపించాడు ప్రెగ్నెంట్ పోద్దని, ఆ మాత్రాన దానికి కారణం ఎవరో నేను అంతేంటండి అన్నాను. ప్రవచనాన్ని వివేచించాలి. ఒక వ్యక్తి ప్రవచిస్తున్నాడంటే ఆ ప్రవచనాన్ని ఏం చేయాలి? వివేచించాలి. నినేవే ప్రజలు నాశనం అయిపోతారని ఒక ప్రవచనం పంపించాడు యోనా చేత. పంపించాడా? పంపించినప్పుడు ఆ యోనా ఏం చేశాడు? ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రవచించాడు. ప్రవచించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? పశ్చాత్తాపడి
గోని పట్టి కట్టుకొని ఉపవాసం ఉండి, ప్రభువా నీ దాసుల చేత పంపించి మేము పాపులమని తెలియజేసాం, నిన్ను బాధ పెట్టామని తెలియజేసాం గనుక మేము ఉపవాసం ఉంటున్నాం, పశ్చాత్తాపడుతున్నాం, మమ్మల్ని తప్పించి ప్రభువా అనుకున్నప్పుడు ఆ శిక్ష నుంచి తప్పించాడా లేదా? ఒక వ్యక్తికి ప్రెగ్నెంట్ పోద్దని చూపించినప్పుడు నువ్వేం చేయాలి? పోకుండా ప్రార్థన చేయాలి, లేదా ఆ వ్యక్తి జాగ్రత్త పడాలని చెప్పాలి. కొంతమంది ఎలా పడి ఈ యోనా కూడా అంతే, సువార్త చేసేసాడా, సువార్త చేసిన తర్వాత ఓ మూల అలా కూర్చొని ఆ పట్టణం ఏమవుద్దా అని అలా చూశాడు. ఈ లోపల సొరసెట్టు వచ్చింది. సొరసెట్టు అప్పుడు ఆమాంతంగా పెరిగింది, చక్కగా పెద్ద పెద్ద ఆకులు ఇలా కాసి, ఆ చక్కగా ఆకులు ఇలా కాస్తే నీడ ఉంది కదా, అబ్బా ఇది ఉందని కొట్లాడు. ఈ లోపల సొరసెట్టు చెండిపోయింది. దిక్కుమాల చెట్టు, దిక్కుమాల చెట్టు ఎందుకు వెళ్ళిపోయి ఉంటే బాగుంది ఇంకానే అనుకుంటున్నాడు ఈ సొర చెట్టుని చూసి. ఎవరు? నీడొచ్చింది కదా చెట్టు. అప్పుడే అలా ఎండలో ఉన్నాడు యోన, వెంటనే చెట్టు ఇలా ఎదిగింది, నీడొచ్చింది. ఆ నీడకి అమ్మయ్య అనుకున్నాడు. ఈ లోపల ఎండ కాసింది, చచ్చిపోయింది. ఇంకా బతుకుంటే బాగున్నావు అని. కానీ యోన నినివే ప్రజలు ఏం చెప్తున్నాడు? నేను చెప్పిన ప్రవచనం నెరవేరుతుందా లేదా? అంటే ఏంటి? వీళ్ళు నాశనం అయిపోతారా లేదా, వీళ్ళు పాడైపోతారా లేదా, ఇలాంటి ప్రవచనాలు చెప్పేవారు ఉన్నారు. దేవుడు అంటాడు, ఈ సొర చెట్టు అప్పుడే పుట్టి అప్పుడే కాసి నీకు నీడలు ఇచ్చేందుకు ఇంకా ఉంటే బాగుండాలనుకుంటున్నా కదా, నేను వాళ్ళ చేతులతో చేశానయ్యా, వారు పాడైపోవాలని నేను ఎందుకు కోరుకుంటున్నాను? ఇలాంటి ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. మొన్న ఒక ప్రవచనం దగ్గరికి వెళ్ళాం. ఓ తల్లి గారు, ఇది నా సేవ జీవితంలో అనుభవాలు. ఆవిడ నిలువు మోకాలు వేసుకుంటే ప్రవచనం వారు ఇచ్చాడంట. నిలువు మోకాలు వేసుకొని 18 సంవత్సరాలు చేసుకుంటే ప్రవచనం వారు ఇచ్చాడంట. 10 ప్రవచనం వారు ఇస్తే ఆవిడ ఏం చెప్తే జరుగుతాయంట. జనాలు తండోపాలుగా వెళ్ళిపోతున్నారు. ఆ మాట ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మ నాకు పిల్లలు లేరు తల్లి, మీరు ప్రార్థించి దేవుడు ఏం చెప్తాడో చెప్పండి అన్న. వెంటనే మోకాలు వేసింది, ప్రార్థన చేసింది. దేవుడికి 12 పెట్టేస్తున్నాడు. ఏమన్నాడు? 12 పెట్టిన అయిపోయింది. ఇంకా 9 నెలలు వచ్చేసింది, 10వ నెల వచ్చేస్తుంది. అప్పుడు వచ్చింది ఆ కేసు మా దగ్గరికి. 9 నెలలు అయిపోయింది, 10వ నెల వచ్చేసింది, పొట్టవతంత ఉంది. చూస్తే కేసు మా దగ్గరికి వచ్చింది. ఎందుకంట? డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట. డాక్టర్ దగ్గరికి వెళ్తే, అమ్మ నీకు పిల్లలు పుట్టరమ్మా. ఏం చెప్పి, నీకు పిల్లలు లేరమ్మా, నువ్వు భ్రమలో ఉన్నావమ్మా అని అంటే, లేదండి ఒక ఆవిడ ప్రవచనం చెప్పిందండి, కాబట్టి నేను ట్యాబ్లెట్లు మింగకుండా ఉండిపోతానని. ఎంత విశ్వాసం చూడట ఆ బిడ్డ. దొంగ ప్రవచనం నమ్మితే ఎలా ఉంటుందో. చక్కగా ఉంది. ప్రతి నెల అవ్వవలసిన కార్యం జరగకపోవడం వల్ల ఆ పొట్ట అలా నిండిపోయి, మేము వచ్చేసి ప్రార్థన చేయండి పాస్టర్ గారు, నిండు గర్భిణితో ఉన్నాను. స్టన్ అయిపోయాం మేము. పొట్ట చుట్టే నిండు గర్భిణి ఉంది, ఏమని ప్రార్థన చేయాలి? తల్లి ప్రవచనం చెప్పిందండి, నిండు గర్భిణి అండి అని చెప్తుంది ఇవిడి. వెంటనే మా దగ్గర ఒక తల్లిగారు ఉన్నా కదా, తల్లిగారు కౌన్సిలింగ్ ఇచ్చారు. అమ్మ పాలు పడుతున్నాయా అంటే పాలు పడుతున్నాయి, కాలు వాసినాయా అంటే కాలు వాసినాయండి, పిల్లోడు కదులుతున్నాడా ఎడమవైపు అంటే కదులుతున్నాడు అండి. ఏమనుకుంటామండి మనం? ఏమనుకుంటాం? అటువంటి భ్రమలోకి వెళ్ళిపోయింది ఈ ప్రవచనం నన్ను. వెళ్ళిపోతే ఏం చేయాలో అర్థం కావట్లేదు. డాక్టర్లు ఏమో పిల్లోడు లేడంటున్నాడు, ఈవిడేమో కడుపుల్లోనే ఉన్నారు. మరి మీ ఇంట్లో హాస్పిటల్ తీసుకెళ్ళండి అమ్మా అన్నారు. మా ఇంట్లో నమ్మట్లేదండి మా విశ్వాసాన్ని అంటున్నారు. ఇది ఎక్కడ గొడవ? రేపు పొద్దున్న ఏమంటారు జనం? ఏమైనా తేడా ఏమంటారు? ఆ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశాడు, ఆయన సిద్ధపడింది అంటారు. వెళ్ళి అమ్మ ఆ ప్రవచనం చెప్పిన తల్లిని బట్టి ప్రార్థన చేస్తున్నాం అని తల్లి గారు చక్కగా ప్రార్థన చేసి ఆ ఇంట్లో వచ్చిన ప్రార్థన పెడితే ఆ ప్రార్థన ఫలితంగా ఏం తెలియదంటే, అమ్మ నాకు ఎందుకో ప్రేరేపణ వస్తుంది. ఇలాంటి కేసులు రమ్య డాక్టర్ గారు చూస్తారు. ఎందుకంటే ఆవిడ క్రిస్టియానిటీ, ఈవిడ ప్రవచనం ఏంటో ఆవిడ అర్థం చేసుకుంటుంది. అన్నీ చేసుకొని చేస్తే అమ్మ ఈవిడ ట్యాబ్లెట్ వేసుకోవడం మానేస్తుంది. ఎందుకంటే పిల్లవాడు బయటికి చెత్తడేమో అని. అంటే దొంగ ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉన్నారని చెప్తున్నాను నేను. ప్రవచనం చెప్పేటప్పుడు వివేచించాలి. గారడి చేసే సీమోన్ అలాగే వచ్చి, పేతురు గారు మీరు ఎవరి నెత్తి మీద పెడుతుంటే వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుతున్నారు కదా, ఆ వరం నాకే ఇవ్వండి, మీకు ఎంత కావాలో తెస్తాను. మీకు ఎంత కావాలే అంత ఇస్తా అన్నాడు. అదే 8వ అధ్యాయం తీయండి, అపోస్తులు రాసిన కార్యం 8వ అధ్యాయం 17 చదవండి.
అప్పుడు పేతురును యోహానును తీసారా 110వ పేజీ 8వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుదాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 17వ వచనం నుంచి. ఇలా ఎవరన్నా? అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి, ఈ సీమోను ఎవడో గారడివాడు, మ్యాజిక్లు చేసేవాడు. అతని కోసం 9వ వచనం నుంచి ఉంటుంది. మాయలు చేసేవాడు, అంటే భ్రమ కల్పించేవాడు, నిజాన్ని మరుగుపరిచి అబద్ధాన్ని నిజంగా చూపించేవాడు, గారడివాడు. ఏం చేశాడంట? ఈ పేతురు గారుని యోహాను గారు ఇలా చేతులు ఉంచుతారంట, వీళ్ళు పరిశుద్ధాత్మ పొందుకుంటున్నారంట. ఇది ఈ వ్యక్తి చూశాడు. చూసి ఏమంటున్నాడంట? వచ్చి చదవండి 19వ వచనం. వారి ఎదుట ద్రవ్యం పెట్టి, అంతేనా? వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదనో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారము నాకు ఈడని అడిగాను. అధికారం ఎలా వస్తుంది? ఇందాక ఏం నేర్చుకున్నాం? విశ్వాసంతో వస్తుంది. అధికారం ఎలా వస్తుంది? దేవుడిని వెంబడిస్తే వస్తుంది. అధికారం ఎలా వస్తుంది? బాప్తిస్మం తీసుకుంటే వస్తుంది. అధికారం ఎలా వస్తుంది? దేవుడిని ప్రార్థిస్తే వస్తుంది. దేవుడితో సహవాసం చేస్తే. ఈడేమంటున్నాడు? డబ్బు పెడితే వస్తుంది అనుకుంటున్నాడు. ఏమవుతున్నాడు? డబ్బు ఎత్తే వస్తుంది అనుకున్నాడు. మీరు ఎవరి మీద చేతులు ఇస్తున్నారో వాడికి పరిశుద్ధాత్మ వస్తుంది కదా, అది కూడా నాకే ఇవ్వండి, ఇది కూడా డబ్బు అంటున్నాడు. ఈ గారడి చేసే వాళ్ళు ఉన్నారు. పాపం నెమ్మదిగా హాస్పిటల్ తీసుకెళ్తే ఆ బిడ్డకి డాక్టర్ గారికి ఓపికగా ఆ అమ్మాయికి అన్ని విని 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 చెక్ చేసి, అమ్మ నువ్వు భ్రమలో ఉన్నావు, ఏమీ లేదు, ప్రెగ్నెంట్ లేదు, ఏమీ లేదు, ట్యాబ్లెట్ లింగు, నెల జరగకపోవడం వల్ల నీ కడుపు ఉబ్బిపోయిందని చెప్పి ప్రాణం మీదకి వచ్చేవలసిందండి. ఆ బిడ్డ చచ్చిపోవలసిందండి. నరాలన్నీ వాసిపోయి కడుపు నిండి గర్భిణీగా ఉంది. మా పరిస్థితి ఎలా ఉందంటే, ఇది భ్రమ అని చెప్పలేము. ఏమైనా తేడా వస్తే నిండి గర్భిణి, 10 నెలలు నిండిపోయిన గర్భిణి ఎలా ఉంటుంది? అది నిజంగా ఒకవేళ భ్రమలో ఉంటే దగ్గరుండి ప్రోత్సాహపరిచి దొంగసాటిగా ఆమెను హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసాం. దొంగ ప్రవచనాలు చెప్తుంటే పరిగెడుతున్నారు, స్వస్థతలు అంటే పరిగెడుతున్నారు. రీజన్ ఉండాలి, సరైన రీజన్. ఒక ప్రవచనం వచ్చిందంటే వివేచించాలి. ఒక స్వస్థత జరిగిందంటే దాని వెనకాల దేవుడి ఉద్దేశం ఏముందని తెలుసుకోవాలి. ట్యాబ్లెట్లు ఉండగా దేవుడు జ్వరాన్ని తగ్గిస్తాడా? ఎందుకు అంత అవసరం ఉంది? ట్యాబ్లెట్ తీసుకుంటున్నావా? ప్రభువా నీకు వందనాలు ప్రభు, ఈ ట్యాబ్లెట్ నాకు ఇచ్చావు, ఇది నీ కృప బట్టి నేను పొందుకోగలిగాను, ఈ ట్యాబ్లెట్ నాకు పనిచేసేలా సహాయం చేయండి మింగు. ఇది కదా నువ్వు నేర్చుకోవాల్సింది. కానీ ఈరోజు బోధకులు అనలేదు, నూనె బాటిల్ ఇచ్చేస్తున్నారు. ఇలాగా ఇందులో స్వస్థం, ఇందులో ఏముండదు. దేవుని ఆజ్ఞ ఉందంటే నూనె రాసి ప్రార్థించే అని ఉంది, అంతే. యాకోబు పత్రిక 5వ అధ్యాయం తీయండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14 వచ్చింది. పేజీ నంబర్ 212. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14 నుంచి. మీలో ఎవడైనా అదేనా ఉందా? మీలో ఎవడైనా రోగి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలుపుకోవాలను, వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి, ఏ నామమున? ప్రభు నామమున నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. కానీ ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు? అతని కొరకు ప్రార్థన చేయట్లే, నూనె కొరకు ప్రార్థన చేస్తున్నారు. నూనె రాయమన్నాడు. సంఘపు పెద్దలు అంటే పాస్టర్ గారిని పిలిపించి నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. నూనె కోసం ప్రార్థన. పాస్టర్ గారండి నూనె తెచ్చుకున్నానండి, ఇప్పుడే ఆడించానండి, 400 రూపాయలు ఇంటి కొన్నానండి, ఇందులో కల్తీ లేదండి, ఏమీ లేదండి, స్వచ్ఛమైన నూనె అండి, మీరు ప్రార్థన చేయండి. దేవుడు నూనె రాసి ప్రార్థన చేయమంటే ఎవరు చేయమన్నా? అతనికి ప్రార్థన చేయమంటే వీరు నూనె బాటలు ప్రార్థన చేయించుకుంటారు. కొన్నిసార్లు వారి విశ్వాసం వాళ్ళు స్వస్థపడుతుందని ఆ నూనె బాటలు పెట్టడం. అధికారం దేవుడు ఇవ్వాలి. హల్లెలూయా. అధికారం ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. మనం పోరాడుతున్న మనుషులతో కాదు. ఒక రోగం వెనకాల కొన్నిసార్లు అపవిత్రాత్మ పనిచేస్తుంది.
ఒక నిరుత్సాహం వెనకాల అపవిత్రాత్మ పనిచేస్తుంది, ఒక భయాన్ని వెనకాల అపవిత్రాత్మ పనిచేస్తుంది, ఒక ఆందోళన, చింత. నేనేమంటానంటే, నువ్వు చింతించగల బాబు, నువ్వు చింతిస్తే 6 అడుగులు ఉన్నవాడు 7 అడుగులు అయిపోవరా బాబు అంటాడు యేసుప్రభు. నువ్వు చింతించడం వల్ల ఒక అంగులు కూడా పెంచుకోలేవు అన్నాడు. నీ చింత యావత్తు నా మీద ఏమన్నాడు. కానీ అయినా చింతిస్తున్నావు అంటే నీ విశ్వాసం దొంగిలించబడిందంటే కారణం ఏంటంటే అపవాది పని చేస్తున్నాడు. దేవుని లేఖనం చెప్తుంది, అధికారం ఇవ్వబడిందంటే శిష్యులకు. నీకు అధికారం వస్తుంది. నిరుత్సాహం కలుగుతుందా? నా దేవుడు నన్ను బలపరుస్తాడు, ఆమేన్ అనాలి. అంతే. నా దేవుడు నన్ను హెచ్చిస్తాడు, ఆమేన్ అనాలి. ఇది విశ్వాసపు మాటలు. ప్రార్థన చేస్తే, దేవునితో సహవాసం చేస్తే ఈ అధికారం పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బ్రదర్ గారు ఉన్నారండి, పేరేంటి గారు? అరుణ్ రాజు గారు ఉన్నారు. ఈ రాజుగారు నేను ఏం చేశానంటే, రోజు సహవాసం చేస్తున్నాను. అప్పుడు ఆయన ఏంటో నాకు తెలిసింది, నేనేటో ఆయన తెలిసింది. ఇప్పుడు ఆ సహవాసాన్ని బట్టి నేను ఏం చేస్తున్నానంటే, రేపు బంగారం వెళ్ళిపోరా, ఆయన 10 రూపాయలు ఇస్తాడు అని అంటాను. అప్పుడు వెళ్ళిన తర్వాత ఇలాగ పాస్టర్ గారు 10 రూపాయలు ఇమ్మన్నారంటే ఏం చేస్తాడు? 10 రూపాయలు ఇస్తాడు. నేను ఏ ధైర్యంతో చెప్పానో ఆయన ఇస్తాడని ధైర్యం చెప్పాను. ఆయనతో నేను సహవాసం చేశాను. ఇప్పుడు నా సహవాసం చేయట్లా యేసు ప్రభుతో. నువ్వు అక్కడికి ఇల్లు, నీకు విజయం వస్తుందని చెప్పగలుగుతానా? ఎందుకంటే నువ్వు ఆ రాజుగారు ఎలాంటో నాకు తెలియదు, యేసు ప్రభు ఎలాగంటారో నాకు తెలియదు. ఆయన సామర్థ్యం ఎటువంటిదో నేను రుచి చూడలే, ఆయన యొక్క శక్తి ఏంటో నేను రుచి చూడలే, నా విశ్వాసాన్ని బలపరచుకోలే. సహవాసం చేయి, విశ్వాసంతో పలుకుతాం. హల్లెలూయా. సహవాసం చేయి, విశ్వాసంతో పలుకుతాం. కారణాలు బట్టి కాదు. విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటికి నిజ స్వరూపమును, అదృశ్యమైన ఉన్నవాటికు రుజువై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇటువంటి అధికారం మనకి వచ్చిన గాక. పాస్టర్ గారండి మీలాంటి కుదురుతుందండి, మాకేమవుతుందండి? నో. కొన్నిసార్లు మా పాత్ర ఏంటి వాక్యం చెప్తాం, మీరు విన్నారు. ఏం చేస్తారు? ఎవరికి ఒంట్లో బాగాలేదు, ప్రార్థన చేస్తారు, స్వస్థత వచ్చేస్తుంది. అనారోగ్యానికి వెనకాల దురాత్మ పోతుంది, స్వస్థత వచ్చింది. ఎలా వచ్చింది బ్రదర్ అంటే, మేము క్రీస్తుని కలిగి ఉన్నాం. అవునా? ఎక్కడండి? ఇంకా ఆయన కోసం తెలుసుకున్నామంటే రండి మా అన్నారు. అది 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్లగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ అధికారం మీ అందరికీ వచ్చిన గాక. గట్టిగానండి. మీకు స్వస్థపరచాలని లేదా? మీకు దెయ్యాలను వలగొట్టాలని లేదా? దేవుని యొక్క పని చేయాలని మీకు లేదా? ఒకసారి గట్టి చేద్దామా? హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. నేను క్రీస్తుని కలిగిన వాడిని. హల్లెలూయా. నేను బలపరుస్తాను. హల్లెలూయా. నేను లేవనెత్తుతాను. హల్లెలూయా. నా కుటుంబాన్ని చక్కబెట్టుకుంటాను. హల్లెలూయా. దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఆమేన్. ఈ వాక్యం మనందరికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. చిన్న ప్రార్థన చేస్తాం, కళ్ళు మూసుకోండి. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తి మంత్రానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. నీ మాటలు అనేక నేర్చుకుంటున్నాం ప్రభుదేవా. ఈ రోజుల్లో ప్రభునైనా అబద్ధ ప్రవచనాలు, అబద్ధ స్వస్థతలు కలుగుతున్న ఈ దినాల్లో నిజమైన స్వస్థతలు, నిజమైన ప్రవచనాలు చెప్పేవారుగా మమ్మల్ని నడిపించారు అయ్యా. నిన్ను కలిగిన వారుగా, నిన్ను వెంబడించేవారుగా, నీ శిష్యులుగా అయ్యా, నిన్ను అనుసరించేవారుగా అటువంటి శక్తిని మేము దుర్వినియోగపరచుకుండా అతన్ని పొందుకొని వినియోగపరచుకునేవారుగా, అతన్ని నీ సేవలో మేము కొనసాగేవారుగా, మా పనిలో, మా వ్యాపారంలో, మా ఇండ్లలో, మా ఇరుగు పొరుగు వారి దగ్గర ఎక్కడున్నా కూడా ప్రభు నీ శక్తిని కనపరిచే సాధకులుగా, పనివారిగా, శిష్యులుగా మమ్మల్ని సిద్ధపరచండి, కృప చూపించండి అయ్యా. చల్లారిపోతున్న మా విశ్వాసాన్ని వృద్ధిపరచండి. నీరు గారిపోతున్న మా యొక్క విశ్వాసాన్ని అయ్యా పొంగ చేయమని కోరుతున్నాను ప్రభు. నీ కృపలో అయ్యా మీకు అటువంటి అధికారంలో మాకు ఇచ్చి నడిపించుకుంటారు. మా కుటుంబంలో ఏలుబడి చేస్తున్న ప్రతి విధమైన దురాత్మ శక్తుల్ని వెళ్ళగొట్టే ప్రభావం మాకు ఇస్తారండి. యేసు నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి.